హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే మీకు పీసీ యానిమేషన్ క్లాస్ నెంబర్ 1 అయితే చెప్తాను. ఈ ఛానల్లో అయితే మీకు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కావచ్చు, ఇంట్రో వీడియోస్ కావచ్చు, అవన్నీ మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీకు తమిళలో చూసినట్టు అండ్ అవి ఉంటుంది కదా, కుకు టీవీ కావచ్చు, టూన్ బేల్ అని బెస్ట్ ప్రైమ్ స్టోరీస్ ఛానల్ వాళ్ళ యానిమేషన్ ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా అనేది మీకు యానిమేషన్ అనేది నేర్పిస్తాను. అండ్ ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే మనకు కావాలి. సో ఫస్ట్ నేనైతే యానిమేట్ చేసే సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేస్తాను. ఇది తెలుగు వాళ్ళ కోసం చేసిన ఛానల్ అన్నమాట. గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అండ్ క్యారెక్టర్ ప్రాక్టీస్ కోసం ఎన్నో ఆబ్జెక్ట్స్, క్యారెక్టర్స్ అనేది మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ నేనైతే బేసిక్ టూల్స్ గురించి అయితే చెప్తాను. ఈ యానిమేట్ చేసే టూల్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఈ యాప్స్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తాయి అనేది అయితే చెప్తాను. నేనైతే ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేశా. అండ్ ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగానే అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ న్యూ పైన న్యూలోకి వెళ్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది. దీనికి షార్ట్కట్ వచ్చేసి Ctrl+N. అండ్ ఇక్కడ న్యూ టెంప్లెట్స్ ఉంది, ఇంకా ఓపెన్ అండ్ బ్రౌజర్ బడ్జెట్ ఉంది. అండ్ మనకు అవసరం అయ్యేది ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనేది తీసుకుంటాను. న్యూ పైన ట్యాప్ చేసి ఇక్కడ Ctrl+New ట్యాప్ చేస్తే మన కీబోర్డ్లో మనకి న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక పాపప్ వస్తుంది అన్నమాట. ఇక్కడ క్రియేట్ యానిమేషన్ ఉంది, అండ్ ఇక్కడ సోషల్ మీడియాలో ఉంది, అండ్ ఇక్కడ గేమింగ్ ఉంది, అండ్ ఎడ్యుకేషన్, యాడ్స్, వెబ్సైట్, అడ్వైస్. అండ్ ఇక్కడ మనకు యానిమేషన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే యానిమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఫేస్బుక్లో సోషల్ మీడియాలో చూసుకుంటే ఇక్కడ యూట్యూబ్ ఫుల్ హెచ్డి అండ్ 4K అండ్ నార్మల్ హెచ్డి అని ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం యానిమేషన్ చేయాలంటే ఇప్పుడు క్రియేట్ యానిమేషన్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కొన్ని క్యాన్వాస్ సైజెస్ ఉంటుంది. ఫుల్ హెచ్డీకి వచ్చేసి 1920x1080 క్వాలిటీ అనమాట. ఇవి 4K అండ్ హెచ్డి స్టాండర్డ్. ఇప్పుడు నేను ఇక్కడ విత్ చూసుకుంటే అండ్ విత్ అండ్ హైట్ చూసుకుంటే ఇక్కడ 19x20 అండ్ 1080 ఇక్కడ క్వాలిటీ అయితే ఫుల్ హెచ్డి పైన అయితే వర్క్ చేస్తాను. ఇక్కడ లాస్ట్ క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేస్తే మనకి కెన్వా సైజ్లోకి అయితే వెళ్ళిపోతాం. కెన్వాలోకి ర్యాండమ్గా మనం ఇదే సెలెక్ట్ చేసుకొని చేయాలన్నమాట యానిమేషన్. సో ఈ విధంగా అయితే ఒక వైట్ బోర్డ్ అనేది మనం ముందుగా అయితే వస్తుంది. వైట్ బోర్డ్ పైన మనం వర్క్ చేస్తూ ఉండాలి. ఇది కలర్స్ అన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని టూల్స్ కనిపిస్తున్నాయి కదా కార్నర్లో. ఈ టూల్స్ అనేది మనకి ఎక్కువగా వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ పైన కూడా ఈ టూల్స్ కూడా మీకు ఇవి చెప్తాను ఈ విధంగా వర్క్ అవుతుంది అనేసి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి లేయర్స్ అనమాట. మనం డిస్ట్రిబ్యూటివ్ లేయర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే లేయర్స్ వస్తాయి. ఈ విధంగా లేయర్స్ చేసుకోవచ్చు. మనకు ఉండేది చేసుకోవాలంటే Ctrl+Z. మనం కీబోర్డ్లో Ctrl+Z కొడితే నార్మల్గా ఆన్ అయిపోద్ది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే సెలెక్షన్ టూల్ అనమాట. మనం ఏదైనా డ్రాయింగ్ చేస్తున్నప్పుడు సెలెక్ట్ చేయాలనుకుంటే సెలెక్షన్ టూల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ అంటే మీకు చెప్తాను, ఇంకా క్లాసెస్లో వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది లాసర్ టూల్, మనకు ఎక్కువగా అవసరమయ్యేది ఇది. అండ్ ట్రాన్స్ఫార్మ్ టూల్ అండ్ సెలెక్షన్ టూల్, ఇది రెక్టాంగులర్ టూల్, అండ్ ఇది వచ్చేసి లైన్ టూల్, ఇది పెన్ టూల్, ఇది టెక్స్ట్ టూల్, బకెట్ టూల్, అండ్ ఐ టూల్ అంటే ఇది కలర్ పిక్ చేసుకోవడానికి, అది హ్యాండ్ టూల్, ఇది జూమ్ టూల్, ఇది కెమెరా టూల్. మీకు ఒక్కొక్కటిగా అయితే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ క్లాస్లో వచ్చే విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్కి ఒక స్మూత్ యానిమేషన్ క్లాసిక్ ట్యూన్స్ అనేది చెప్తాను. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తాను. రెక్టాంగులర్ తీసుకుంటున్నాను. దీంట్లోకి వచ్చేసి ఇక్కడ మనకు మౌస్లో రైట్ క్లిక్ చేసి మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ రెక్టాంగులర్ టూల్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఈ విధంగా ఒక బాక్స్ అయితే క్రియేట్ చేసుకుంటాను. బాక్స్ అనేది మనకు కలర్ పిక్ అవ్వచ్చు. ఈ విధంగా చేస్తే కలర్ అనేది పిక్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రేమ్ రేట్ చూసుకుంటే ఇక్కడ ఫ్రేమ్స్ అనేది మనం పెంచుకోవచ్చు. ఇలాగ డ్రాగ్ చేసి మనం లెఫ్ట్ మౌస్ డ్రాగ్ చేసి ఇక్కడ 4 ఫ్రేమ్ వరకు ఇచ్చేసి
షార్ట్కట్లో F5 అంటే మనకు ఫ్రేమ్స్ అనేది ఎక్కువ పోతుంది అనమాట, ఎక్కువ అవుతుంది. అండ్ దీన్ని సెలెక్ట్ చేసి F8 అంటే సింబల్ కొట్టేయాలి, షిఫ్ట్ ఎంటర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫైల్ ఉంది, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటే న్యూ టెంప్లెట్స్ అని చెప్పాను కదా. ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అండ్ సేవ్ ఆల్ ప్రాజెక్ట్, ఇక్కడ ఇమేజ్ వీడియో టు మీడియా అని ఉంటుంది. అండ్ మాడిఫైలోకి వెళ్తే ఇక్కడ టైమ్ లైన్ అని ఉంది, ఇక్కడ సింబల్ ఉంది, బిట్ మ్యాప్ అని ఉంది, అలాగ ఉంటాయన్నమాట ఆప్షన్స్. అండ్ ఇక్కడ ఈ లేయర్స్లోకి లాస్ట్కు ట్యాప్ చేసి ఇక్కడ F6 యాడ్ చేసి, F6 అనేది ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి నేను ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ట్కి అయితే డ్రాగ్ చేసేస్తాను కెన్వాస్ సైజ్ బయటికి. అండ్ ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్లాసిక్ విన్ అనే ఆప్షన్ ఇచ్చేస్తా. ఇప్పుడు యానిమేషన్ స్మూత్గా ప్లే అవుతుంది అనమాట. మనం కీబోర్డ్లో ఎంటర్ కొట్టేస్తే స్మూత్గా ప్లే అవుతుంది. అండ్ దీన్ని బ్యాక్ అంటే రెండో చేయాలంటే Ctrl+Z, మన మౌస్లో Ctrl+Z చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూల్స్ గురించి అయితే చెప్పాను కదా, ఇది జూమ్ టూల్ అని. మనం ఏదైనా కెమెరా యాంగిల్తో మనం ఏదైనా వీడియో చేసినప్పుడు జూమ్ టూల్ అనేది వస్తుంది. కెమెరా టూల్. ఇది జూమ్ చేయాలంటే మనం ఏమైనా క్యారెక్టర్ గీసేటప్పుడు మనకు స్ట్రోక్ సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటే మనం జూమ్ చేసుకొని మనం క్యాచ్ చేసుకోవచ్చు. ఇది హ్యాండ్ టూల్ వచ్చేసి అంటే మనం కెన్వాస్ సైజ్ని హ్యాండ్తో మూవ్ చేయొచ్చు. అనేది ఇది వచ్చేసి ఒక కలర్ పిక్కర్ బాక్స్ అనమాట. ఈ బాక్స్ కలర్ పిక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కలర్ పిక్ చేసుకొని మనం కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ అనమాట. దీంతో మనకి ఒక పని ఉండదు. ఇది పెన్ టూల్ కూడా సరిగా కొంతమందికి రాదు. పెన్ టూల్ ఏంటంటే ఇక్కడ నుంచి అండ్ మీకు చూపిస్తాను పెన్ టూల్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ విధంగా అయితే డ్రా చేసుకోవచ్చు పెన్ టూల్తో. Ctrl+Z అయితే కొడుతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బకెట్ టూల్. ఏదైనా కలర్ లాంటివి ఏదైనా పిక్ చేసుకోవాలంటే ఇక్కడ కలర్ బాక్స్లోకి వెళ్ళి నేను కలర్ చేసుకొని ఇక్కడ ఫిల్ చేసేస్తాను. ఇందులో నేను ఫిల్ చేస్తాను. ఈ విధంగా అనేది ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది లైన్ టూల్తో మనం క్యారెక్టర్ గీస్తూ ఉంటాం అనమాట. వీడియో గురించి కూడా చెప్తాను. ఫస్ట్ నేనైతే దాని తర్వాత సింబల్స్ అవి క్లాసిక్ ట్విన్స్ అవి ఏ విధంగా కొట్టాలనేది అయితే ఒక వీడియో చెప్తాను. నెక్స్ట్ వీడియో సెకండ్ క్లాస్ అదే. థర్డ్ క్లాస్లో నేను బేసిక్గా మెల్లమెల్లగా చెప్తూ వస్తాను అనమాట. ఇది లైన్ టూల్ చెప్పాను ఇంతకుముందే. ఇది మనం ఏమైనా ఐబ్రోస్ లాంటివి ఏమైనా హౌస్ డ్రా చేస్తున్నప్పుడు యూజ్ చేస్తాం. ఇది బాక్స్ టూల్. అండ్ ఇది ఎరేజ్ టూల్ అనమాట. మనం ఏదైనా ఎరేజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి దీని సైజ్ కూడా ఎక్కువ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎరేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది బ్రష్ టూల్తో మనము రిఫరెన్స్ లాంటివి డ్రా చేసుకోవచ్చు. దీంట్లోనే మనం బ్యాక్గ్రౌండ్స్ కూడా గీయచ్చు. అండ్ ఇది కూడా పెయింట్ బ్రష్ టూల్ అనమాట. మనం దీంట్లో ఏదైనా చేసుకోవచ్చు, డ్రా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. అండ్ ఇది లాసో టూల్తో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసి దీన్ని అలాగే వేరేగా చేసేయచ్చు. ఇది యానిమేషన్లో ఫస్ట్ క్లాస్. ఇది యానిమేట్ చేసే సాఫ్ట్వేర్ గురించి మీకు ఏమైనా సాఫ్ట్వేర్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, ఛానల్ లింక్ అనేది ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ వెబ్సైట్ కూడా ఒకటి క్రియేట్ చేస్తాను. అక్కడ ఏంటంటే మీకు ఫ్రీగా పేడ్ క్యారెక్టర్స్ కావచ్చు, ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, యానిమేట్ చేసే సంబంధించినవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మొబైల్ యానిమేషన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా రెండు ఛానల్స్ అనేది నాకు ఉంది. ఆ ఛానల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉంటాను. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి మొబైల్ యానిమేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొబైల్ యానిమేషన్ నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీసీ యానిమేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పీసీ యానిమేషన్ నేర్చుకోండి. సో ఈరోజు వీడియో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో అనేది కలుద్దాం.